రైట్ గణేష్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. రైట్, ప్రస్తుతానికి నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ కూడా కాల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే చిట్టిబాబు గారు రాజమండ్రి నుండి కాల్ చేశారు. చిట్టిబాబు గారు నమస్కారం. నమస్తే సార్, మీరు రాజమండ్రి అంటున్నారు, ఈ ఘటన కూడా చెప్పండి. అంటే మా అమ్మాయికి ఇలా జరిగింది కదండి, అది వాళ్ళని శిక్షించేనే కానీ బాగుండదు, లేకపోతే బాగోదు. వాళ్ళకి ఎటువంటి శిక్షణ తీసుకోవాలంటే వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ చేసుకొని తీసుకొని ఆ అమ్మాయికి ఏదో ఒక అవకాశం కల్పించాలి కదండి. ఆ అమ్మాయి చూస్తే 5 రోజులు 6 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో విషమించింది. ఇప్పుడు చేస్తే ఏం తెలియలేదు. వీళ్ళు చూస్తే ఏమో నెంబర్ నీరు వస్తున్నట్టు ఎవరో పట్టించుకోవట్లేదు. అది తీసుకున్నట్టే చేయాలని చెప్పి మాకు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. రైట్, గణేష్ మళ్ళీ లైన్లోకి వచ్చారు. గణేష్ రైట్, ప్రిన్సిపల్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రిన్సిపల్ వారు ఏమంటున్నారు, ఆ అమ్మాయి ఎలా ఉండేది అక్కడ కాలేజ్లో, ఆమె ఎలా ఉండేది, అసలు అందరితో చనువుగా ఉండేదా ఏంటి, అసలు ఆ అమ్మాయి అక్కడ ఎలా ఉండేది? అంటే ఆ కాలేజీకి ఈ కాలేజీకి సంబంధం లేదు. రాజమండ్రి మహిళా కళాశాల, ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్. స్వచ్ఛందంగా ఈ ఘటన ఆయన చూసిన తర్వాత ఆయన చలించి బాధితురాలకు న్యాయం జరగాలి, నిందితులకు కఠిన శిక్ష పడాలి అని చెప్పి ఆయన కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతో సహా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఇక్కడికి రావడం జరిగింది. దీని మీద మెమరాండం సమర్పించబోతున్నారు. డాక్టర్ ప్రియాంకకు కేసులో న్యాయం జరగాలి, నిందితులను అంటే తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్న అంశాలు కూడా చెప్తున్నారు. ఇందులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ఇప్పటికే టీకే విశ్వేశ్వరరెడ్డి ఆయన బహిరంగంగా మీడియా ముఖంగా కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా, 100 మంది విద్యార్థులు రాజమండ్రిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రస్తుతం కలెక్టర్ కి మెమరాండం సమర్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఇటువంటి సందర్భంగా కనిపిస్తుంది. రాజమండ్రి జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగురాకుండా నిన్నటి నుంచి కూడా ఐ న్యూస్ ఇనిషియేటివ్ గా తీసుకుని బాధితురాలకి ఆమె కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చేయాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలోనే దాదాపు చాలా మంది బయటకు వస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, రాజమహేంద్రి మహిళా కళాశాల నుంచి పెద్ద ఎత్తున 100 మంది విద్యార్థులు సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని దీని మీద కంప్లైంట్ చేయబోతున్నారు. కేసులో నిర్లక్ష్యం వహించకూడదు, శిక్ష పడాలి, బాధితుల కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి సహాయక సహకారాలు అందాలని చెప్పి విద్యార్థులంతా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కనిపిస్తుంది. సాయి రైట్ గణేష్, ప్రస్తుతం విద్యార్థులు ఏమంటున్నారు? ప్రస్తుతం విద్యార్థులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా మెడికో విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి ఆ విద్యార్థులు ఏమంటున్నారు? నిందితులకు సంబంధించి ఎలాంటి శిక్ష వేయాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తే వీళ్ళంతా కూడా సాధారణమైనటువంటి విద్యార్థులే. అంటే వీళ్ళంతా కూడా ఒక మహిళకు అన్యాయం జరిగితే రేపో మాపో మాకు కూడా అలాంటి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ మద్యం మత్తులో చెలరేగిపోతున్నటువంటి ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపట్టాలి. అసలు 3వ తారీఖున ఘటన జరిగితే నిన్నటి వరకు పోలీసులు ఎందుకు ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టలేదని చెప్పి నేరుగా విద్యార్థులే ప్రశ్నిస్తున్నటువంటి అంశం కూడా మనం చూడడం జరిగింది. ఇదే క్రమంలో బాధితురాలకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. నగరంలో ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్న అంశాలను అయితే ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా మనం చూస్తున్నాం కదా, రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఘటనతో ఒకసారిగా నగర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఐ న్యూస్ కూడా ఈ అంశాన్ని నిన్నటి నుంచి కూడా ఏం జరిగింది అనేది వెలుగులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇదే క్రమంలో ప్రకాష్ నగర్ పోలీసుల నుంచి మనం నిన్న సమాచారం తీసుకోవడం జరిగింది. నిన్న అప్స్టాండింగ్ లో ఉన్నారన్నారు, కానీ వాళ్ళ ఉదయం నుంచి అదుపులోనే ఉన్నారు, రిమాండ్ కి తరలిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే వారి మీద పెట్టినటువంటి కేసులు సాధారణమైన సెక్షన్లుగా చెప్తూ ఉన్నారు. వాటిని అంటే మార్పులు చేసి కఠినమైనటువంటి సెక్షన్లు అమలు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే పొలిటికల్ వర్క్ సర్కిల్స్ నుంచి విద్యార్థుల నుంచి మనకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా రాజమండ్రి నగరంలో అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. కేవలం ఒక్క రాజమండ్రి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటనకు రెస్పాండ్ అవుతున్నారు. ఐ న్యూస్ ఏదైతే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి అని చెప్పి ఇనిషియేటివ్ గా
తీసుకుని ముందుకు వెళ్తుందో దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ కూడా ప్రభుత్వం మీద అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మీద ఈ కేసులో ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తంగా అయితే మనం చేసినటువంటి ప్రయత్నానికి పోలీసులు రెస్పాండ్ అయ్యి కేసు వేగవంతంగా ముందుకు తీసుకెళ్లి నిందితుల్ని ఇప్పటికీ అదుపులో తీసుకుని రిమాండ్కి తరలించేటువంటి ప్రయత్నం కూడా చేసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది మొత్తం కదా మనం చూస్తున్నాం కదా. ఇదే క్రమంలో అమ్మ ఎట్లా చెప్పండి, పర్లేదు. ప్రియాంక గతంలో ఎలా తన కేసులో తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నామంటే చాలా మంది ఈ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చి చదువుకుంటూ చాలా దూరం నుంచి వెళ్తున్నారు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తూ చదువుకోవడానికి వస్తున్నారు. ఇలాంటి టైంలో మాకు ఒక సేఫ్టీ అనేది కావాలని మీరు ఎట్లా చూస్తున్నారు? నగరం మధ్యలో చాలా మంది తిరిగేటువంటి రద్దీ ప్రాంతంలో జరిగింది. అంటే మేము అది సీసీటీవీ ఫుటేజ్ చూడగానే మాకు చాలా బాధాకరంగా అనిపించిందండి. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఆమె అంతలా హింసపడుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వదిలేశారు తప్ప వాళ్ళ మీద రియాక్ట్ తీసుకొని ఆ కారు వాళ్ళని ఆపడమో లేకపోతే పోలీసులకు ఫోన్ చేయడమో ఆ నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళ మీద చెప్పడమో అదేం లేదు. జరిగి ఆగస్ట్ 3 జరిగింది, అది నిన్న రిలీజ్ అయింది. అదే పెద్ద కేసులు అయినా అవి కూడా 10 days 20 days అలా అయిపోయాక కానీ రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకు అంతలా అప్రమితంగా లేకుండా ఉంటున్నారు? ఎందుకలా వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఉంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాతోనే అయిపోదు, రేపొద్దున వేరే వాళ్ళని ఇక్కడికి వచ్చి బతకాలి అని అంటే ఎలా బతుకుతారు? ఇక్కడ సెక్యూరిటీ లేనప్పుడు, ఇప్పుడు ఒక దేశంలో సెక్యూరిటీ లేదనో వేరే దేశంకి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు వేరే దేశాలు డెవలప్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ ఎలాంటివి ఉన్నాం బట్టి ఇక్కడ ఎలా చర్యలు తీసుకొని వాళ్ళు ఏదైనా రియాక్ట్ అయితే దాన్ని బట్టి డెవలప్ చేయడమో ఏదో చేస్తారు. ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళైతే కఠినంగా శిక్షలు తీసుకోవాలని చెప్పి మేమైతే కోరుతున్నామండి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కఠినంగా శిక్షలు జరగాలి. చదవడం ఒక గొప్ప కాదు, అది చదివిన దానికి వాళ్ళు సంస్కారంగా జీవించడం గొప్ప. ఇప్పుడు అదే అబ్బాయిలు అదే చెల్లి అక్క అయితే అలాగే ఎక్కించేస్తారా? అదే వాళ్ళ ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళు అలాగే ఎక్కించారా? కాదు కదా. ఇప్పుడు వేరే అమ్మాయి కంటే ఆ అమ్మాయి మంద కాదు, మన అమ్మాయి కాదు అని చెప్పి వదిలేయడం కాదు. ఎవరైనా చూసినప్పుడు అక్కనో చెల్లెనో భావిస్తే ఈ దేశం అనేది అలా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వాళ్ళ మీద అయితే కఠినంగా శిక్షలు తీసుకోవాలండి. ఆ ప్రియాంక అనే అమ్మాయికి వాళ్ళకి ఖర్చు అయ్యేంత హాస్పిటల్కి వచ్చి ఏమవుతుంది అదంతా వాళ్ళకి మొత్తం వాళ్ళంతా భరించాలి ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళకైతే శిక్ష తీసుకొని అమ్మాయిని అయితే కొంచెం రికవరీ అయ్యేలాగా చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. రాజమండ్రి నగరంలో గతంలో ఎలా జరిగాయి ఇదే అనుకుంటున్నాం. జరిగినాయి బయటకు చెప్పట్లేదు కదా, ఇదే 3 days అయ్యాక చెప్పారు. అలాంటివి జరిగినాయి మేమెలా చెప్తాము? ఎందుకంటే అవి జరిగిన తెలిసింది. అది కూడా అమ్మాయికి అంత అలా సీసీటీవీ ఫుటేజ్ ఉండడం బట్టి వాళ్ళు ఏదో పెద్దలు ఇది కూడా పక్కకు వచ్చేసి ఏదో చేసేస్తారు. సో అమ్మాయి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ దొరకడం బట్టి ఈ 3 days తర్వాత అది బయటకు వచ్చింది. అలా ఎన్ని జరిగినాయో మేము లెక్కట్లేమండి. ఎందుకంటే ప్రభుత్వం వారికి కప్పుకుంచేస్తారు, అన్ని లంచాలతో జరిగినాయే కాబట్టి అది కూడా అలాగే దాచేస్తారేమో అని మేము అనుకుంటున్నాం. అంటే మీరు సీసీటీవీ ఫుటేజ్ చూసారా? ఎట్లా ఉంది ఆ సిచ్యువేషన్ మొత్తం? అంటే ఉద్దేశపూర్వకంగానే ఢీ కొట్టారు అనుకోవచ్చా లేదా మత్తులో ఢీ కొట్టారని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి? మత్తులో ఢీ కొట్టడం కాదండి. ఇప్పుడు వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు ఏదో మిస్బిహేవ్ చేస్తారు, అది అందరూ యాక్సెప్ట్ చేయరు కదా. అమ్మాయిలు అన్న వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేసే వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు అన్నాడు. అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది ఇక్కడ, అలాంటి మిస్బిహేవియర్ ఒప్పుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేసి వెళ్ళిపోయి అమ్మాయి కాదు కదా. సో అమ్మాయి వద్దు అని చెప్పింది, మిస్బిహేవ్ చేసినందుకు వద్దని చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఆ కోపంతో అమ్మాయిని అలా గుద్దాడు. అంటే పోలీసుల చర్యలను ఎలా చూస్తారు ఈ కేసులో మీరు? వస్తున్నామంటే అమ్మాయి అమ్మాయి కావాలని చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయి తీసుకుని ప్రియాంక అనే అమ్మాయికి కావాలని జరిగిందని చెప్పి మేమైతే అనుకుంటున్నామండి. మరి పోలీసులు ఏంటి అంటే మనం ఐ న్యూస్ నిన్నటి నుంచి కూడా బాధితురాలకి వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని పోరాటం చేస్తుంది. దాంట్లో భాగంగా మీరు ఏం చెప్తారు ఆ కుటుంబానికి కానీ లేదా ప్రభుత్వానికి? కుటుంబానికి మేము ఒకటే చెప్తామండి, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని ఏదోలా బాగు చేయండి, సరే కదా ఇది తప్పు అయిపోయిందని చెప్తే మటుకు అస్సలు వదలొద్దని చెప్తాం మేమైతే. ఎందుకంటే ఇలా అందరూ దిశ నుంచి ఆ అమ్మాయి డాక్టర్ అమ్మాయి కోల్కతా అమ్మాయి కేసు ఇవన్నీ అలా వదిలేయడం బట్టి అలా జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ అయితే తీసుకోమని వాళ్ళైతే స్ట్రాంగ్ గా నిలబడాలని అడుగుతామండి. నగరంలో ఇలాంటి ఆకతాయిల పట్ల భవిష్యత్తు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కఠినంగా ఉండాలంటారు. కఠినంగా అవన్నీ కఠినంగా తీసుకోవాలి. ఆ మనీ తీసుకొని వాళ్ళు వదిలేయడం అలా కాకుండా కఠినంగా అయితే వాళ్ళ మీద కేసులు అవన్నీ రాయడం, లేకపోతే వాళ్ళ బండిలు తీసుకోవడం మళ్ళీ ఇవ్వడం కాదండి, తీసుకొని ఉంచేసుకోవాలి. ఇంకా తీసుకొని ఉంచేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా పనిష్మెంట్ అనేది వాళ్ళు పడేలా చెయ్యాలి. అంటే ఇలాంటి కేసుల్లో సాధారణంగా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని కేసులు ఈ కేసు విషయం పక్కన పెడితే ఏమంటారు? ఒకవేళ ఇలాంటి ఈ కేసులు అలా జరిగితే ఏమంటారు?
నిందితులు ఎవరైతే తప్పుతారో ఆ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటారో అదే ప్లేస్ లో గుర్తేశాక అప్పుడు చెప్పమని చెప్పండి. వాళ్ళకి సపోర్ట్ చేయమని అప్పుడు చెప్పండి. ఆ పేరు ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారా ఆ అమ్మాయిని అక్కడ పెట్టి అబ్బాయి చేత అలా చేయించి హాస్పిటల్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయమని చెప్పండి. ఓకే, చూస్తాం కదా స్టూడెంట్లు చాలా ఆగ్రహం కనిపిస్తుంది. డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాలని కోరుతున్నారు. మరికొంతమంది విద్యార్థులమ్మా ఈ కేసులో ఏం చెప్తారు? జరగాలి. ఎందుకంటే ప్రతి తల్లి కూడాను చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచి చేస్తారు. వాళ్ళకి ఏదో ఒక ప్రతిఫలం ఉంటుందనే కదా. ఆ అమ్మాయి మెడికల్ స్టూడెంట్ అంటే ఎన్ని కోట్లు ఎన్ని అవుతాయో కనీసం అమ్మాయికి ఇంత న్యాయం కూడా జరగకపోతే ప్రభుత్వం నుంచి ఆ అమ్మాయి వరకు చదివినానికి ఎంత ఖర్చు చేయాలని అంత ప్రభుత్వం భరించాలని కోరుకుంటున్నాను. మీలాంటి స్టూడెంటే డాక్టర్ ప్రియాంక కూడా భవిష్యత్తులో వేల మందికి వైద్యం చేయాల్సినటువంటి స్టూడెంట్ కి ఆ పరిస్థితి వచ్చిందంటే మీరు సీసీటీవీ ఫుటేజ్ చూసారా? ఎట్లా ఉంది? మీరు ఎట్లా దానికి ముందు తాతకు గుర్తు వెళ్ళిపోయినప్పుడు అలా వదిలేసినా సరే అమ్మాయి రోజుకి బతికుండేది. కానీ మళ్ళీ తనకు వచ్చి తన తలపై నుంచి కూడా ఎక్కించడం వల్ల తన పెయింట్ అట్ అయింది. తను మళ్ళీ తను వెనకాల నుంచి మళ్ళీ వాళ్ళు పార్ట్ తెచ్చి బ్రెయిన్ మీద ఎక్కించడం వల్ల తన బ్రెయిన్ అయితే అమ్మాయి పాటికి బతికుండేది. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం సబ్ కలెక్టర్ బయటకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత రాజమహేంద్రి మహిళా డిగ్రీ కాలేజ్ అధినేత ఒక మెమోరాండం సమర్పిస్తున్నారు. డాక్టర్ ప్రియాంక ఘటనలో ఏదైతే నిందితులు వ్యవహరించారో వారి మీద చర్యలు తీసుకోవాలన్న సబ్ కలెక్టర్ మనం చూడొచ్చు. నుంచి కూడా మనం చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరూ కూడా అగ్రెసివ్ గా ఈ కేసులో శిక్షించాలని నేరుగా చెప్తున్నాను. ఆయా వైద్యకు వచ్చేందుకు కూడా ఏదైతే ఉంటుందో వచ్చే విధంగా సహకారాలు అందించాలని చెప్పుకోవచ్చు. రాజమండ్రిలో నగరంలో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సబ్ కలెక్టర్ కి ప్రస్తుతం టీకే విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మెమోరాండాన్ని సమర్పిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటన నగరాన్ని ఒక సంచలనాత్మకంగా మారడం, ఇదే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా రియాక్ట్ అవుతూ ప్రియాంకకు న్యాయం జరగాలి అని చెప్పి ఐన్యూ ద్వారా కోరుతున్నటువంటి విధానం కూడా మనం చూస్తాం. వందల మంది విద్యార్థులు సబ్ కలెక్టర్ చేరుకుని నినాదాలు చేస్తున్నారు. ఈ కేసులో డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాలి, ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి. అదే విధంగా అధికారులు దీంట్లో అలసత్వం ప్రదర్శించకుండా ఇందులో కేసును పక్కదారి పట్టించకుండా ఏదైతే ఈ విద్యార్థులు టి కృష్ణేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత ఇచ్చినటువంటి మెమోరాండాన్ని సబ్ కలెక్టర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీని మీద ఎంక్వైరీ చేసి తగిన బాధితురానికి న్యాయం చేస్తామని చెప్పి సబ్ కలెక్టర్ కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. మొత్తంగా అయితే ఈ ఘటనతో రాజమండ్రి నగరంలో ఒక్కసారిగా ఈ ఘటన కలకలం సృష్టించింది. వందల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాలన్న డిమాండ్ అయితే మనకు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది సార్. రైట్ గణేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అలా ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాను నేను.